వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. రాజకీయాల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ముఖ్యంగా మనం చంద్రబాబు నాయుడు గారు, ఆయన సమకాలీనుడు రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళిద్దరి గురించి చెప్పుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక స్లోగన్ తీసుకొచ్చి, లేదంటే ఎదుటి వాళ్ళ మీద బురద జల్లి, అఫెన్స్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ అని ఒక థియరీ ఉంటుంది. అదేంటనంటే ఎదుటి వాళ్ళు ఏదైనా మాట్లాడే లోపే వాళ్ళ మీద విరుచుకు పడిపోతే ఆ ఎదుటివాడు ఆటోమేటిక్గా సైలెంట్గా ఉండటము, లేదా అంటే ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అబ్బో ఈయన చెప్పేది నిజమే కాబోసు అని అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని ఎఫెన్స్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ అంటారు. ఇక రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన ఏదైతే హామీ ఇచ్చారో వీలైనంత వరకు ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వెళ్ళటం, పేదలకు ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఒక ధోరణితోటే ఆయన పరిపాలించింది. కొద్ది కాలమైనా కూడా 6 ఏళ్లలో ఆయన అత్యద్భుతమైనటువంటి పరిపాలన చూపించేశారు. అందరికీ తెలుసు, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అన్ని గేమ్ చేంజర్స్ అనమాట. పేద మధ్య తరగతి వర్గాల్లో ఆయన ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుని తీసుకొచ్చారు. అప్పటిదాకా ఎవరు చేయనటువంటి సాహసం అంతా కూడా చేసి, సో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించడం జరిగింది 2019 నుంచి 24 మధ్యలో. అది కూడా కరోనా లాంటి ఒక భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన కేవలం ఒక 3 ఏళ్ళు, 5 ఏళ్లలో కూడా 2 ఏళ్ళు కరోనా తీసేస్తే ఒక 3 ఏళ్ల స్పాన్లోనే ఆయన ఎన్ని అద్భుతాలు చేయాలో అన్ని అద్భుతాలు చేసేసినటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం మళ్ళీ తన పాత విధానాన్ని కొనసాగించి అంత అప్రతిహతంగా జైత్రయాత్రలాగా సాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జైత్రయాత్రకు బ్రేక్ పెట్టగలిగారు. ఎలాగంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు అఫెన్స్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ అనమాట. ఏది సైకో పోవాలి, సైకిల్ రావాలి, ఇలాంటి నినాదాలు, హూ కిల్డ్ బాబాయ్, తల్లికి చెల్లికి అన్యాయం చేశాడు, ఇలాంటి గొప్ప స్లోగన్స్ ఆయన పట్టుకోవడం అనేటువంటి జరిగింది. ఆ స్లోగన్స్ తోటి మొత్తానికి ఆయన అనుకున్నది విరుచుకు పడిపోయి అసలు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మొత్తం కల్పించి చెప్పేసి మొత్తం మీద అయితే ప్రజలను కన్విన్స్ చేయగలిగారు. అంటే అందరినీ అని కాదు, 40% ఓటింగు అంత వేవ్లో కూడా అంత వాళ్ళు ఇది సృష్టించినా కూడా తుఫాన్ అనాలా, అది ఇంకోటి అనాలా, ఏదో పెను విపత్కర పరిస్థితి అనాలా, అలాంటిది సృష్టించినా కూడా అంత భయంకర విపత్కర పరిస్థితిలోనూ కూడా ఆయనకి 40% ఓటింగ్ ఎక్కడ చెక్కు చెదరలేదు. సరే, మ్యాజిక్ ఫిగర్లో అవనంటే ఇంకా నెంబర్ గేమ్ అనేటువంటిది ఎలా జరిగింది ఏంటనేటువంటిది ప్రస్తుతం చాలా రకాలుగా చర్చలో ఉంది. దాని జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మొత్తానికైతే ఆయన ఇలాగ కొన్ని స్లోగన్స్ తీసుకొచ్చి మొత్తానికి ప్రజలను అయితే కన్విన్స్ చేయగలిగారు. ఒక వర్గాన్ని సంపద సృష్టిస్తా, ఈయన ప్రధానంగా చెప్పిందనమాట. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తాను నేను, సూపర్ 6 కాదు సూపర్ 6 ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి నవరత్నాలకు మించిస్తాను నేను అనేటువంటిది, ప్రతిదీ డబల్ ఇస్తాను, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అంటూ చెప్పేసి ఆయన ఒక పాటలాగా పాడినటువంటి పరిస్థితి. ఆ తల్లికి వందనం దాని గురించి. అయితే ఆయన ఎన్నికల ముందు ఏం చెప్పారు? సంపద సృష్టిస్తానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు మీరు సంతానాన్ని సృష్టించండి అంటున్నారు. ప్రతి చోట కూడా ఆయన ఒక నినాదం తీసుకెళ్తూ అసలు చేసింది ఏంటో చెప్పరు, చేయాల్సింది ఏంటో చెప్పరు, ఏమీ ఉండదు. మాట్లాడితే క్వాంటమ్ వ్యాలీ అంటాం, ఇంకోటి అంటాం, టెక్నాలజీ అంటాం, నిదిగో నేను హైదరాబాద్ని అభివృద్ధి చేశాను అంటాం. ఇలాగా ప్రతీది స్వోత్కర్ష లేకపోతే ఆత్మనింద పరస్తుతి అన్నట్టుగా దానికి రివర్స్ అనమాట ఈయన స్వోత్కర్ష మొత్తం అంతా కూడా. ఇప్పుడు కొత్తగా ఇంకో నినాదాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో సైకో పోవాలి, సైకో అన్నారు. తర్వాత కొంతకాలం హూ కిల్డ్ బాబాయ్ అన్నారు. ఇప్పుడు కొత్తగా గొడ్డలి పార్టీ అని చెప్పేసి ఇప్పుడు తాజాగా కూడా అక్కడ కాకినాడ జిల్లాలో జరిగినటువంటి దాంట్లో చెప్తున్నారు గొడ్డలి పార్టీ అని. ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు ప్రచారం చేయమంటున్నారు వాళ్ళని. ఇది గొడ్డల పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అనేటువంటి ఒక నినాదం వినిపించండి అని చెప్పేసి. సో ఈ గొడ్డల పార్టీ అనేటువంటిది ఒక కొత్త పదాన్ని ఇప్పుడు సృష్టించారు. సంపద అయితే సృష్టించలేదు, కానీ ఇలాంటి పదాలు మాత్రం రోజు కూడా సృష్టిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ గొడ్డలి పార్టీ అనేటువంటి దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఇంటింటికి ప్రచారం చేయాలి, అంటే నెగిటివ్ ప్రచారం చేయాలి జగన్ మీద అనేటువంటిది. దీనికి కౌంటర్గా వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, అవును మాది గొడ్డల పార్టీయే అంటున్నారు. మీరు విన్నది నిజమే. వైసీపీ వాళ్ళు ఏంటి, వైసీపీ వాళ్ళు గొడ్డల పార్టీని ఒప్పుకుంటున్నారంటే ఎందుకు ఒప్పుకుంటున్నారు అనేటువంటిది చూద్దాం మనం. ఈయన ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి ఎగ్గొట్టేశారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే
సంతానం కంటే ఇస్తాను అది ఇది అని చెప్పేసి, అంతకుముందు చెప్పినటువంటి ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని 18 ఏళ్ళు దాటిన మహిళకి 1500 ఇస్తామన్నారు, అది ఎగ్గొట్టేశారు. 50 ఏళ్ళు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి 4000 పింఛన్ ఎగ్గొట్టేశారు. నిరుద్యోగ భృతి 3000 ఏమైందో తెలియదు. సూపర్ 6 సహా 143 హామీలు ఇచ్చి 2 ఏళ్లలో 1.8 లక్షల కోట్లకు పైగా ఎగ్గొట్టాం అని చెప్తారా? ఇంటింటికి వెళ్ళి గొడ్డల పార్టీ అని చెప్పడం కాదు. ఒకవేళ మేము ఎలా గొడ్డల పార్టీ చెప్తామని వైసీపీ ఎలా చెప్తోందంటే, మీరు 2014 నుంచి 19 దాకా చేసినటువంటి అరాచకాలన్నీ కూడా మేము మొదలి కంట తెగ నరికాము మా గొడ్డలితో, అందుకు మేము గొడ్డలి పార్టీ, మా నిజాయితీ అనే గొడ్డలితో మీ అరాచకాలను తెగ నరికాం కాబట్టి ఎస్ మాది గొడ్డల పార్టీ. పరశురాముడి గొడ్డలి ఎలాగైతే ఆ అన్యాయాల్ని అరాచకాలని ఎదిరించి నిలబడిందో అలాగ మాది కూడా గొడ్డల పార్టీ అనేటువంటిది. 2004 నుంచి 2009 మధ్యలో, అలాగే రాజశేఖర రెడ్డి గారి టైంలో, అప్పుడు కూడా అంతకు ముందు చంద్రబాబు చేసినటువంటి అరాచకాలని ఆయన అప్పుడు మొదల గంట నరికేసి ఆయన చేస్తే ప్రక్షాళన చేస్తే, తర్వాత 2014 నుంచి 19 మధ్యలో చేసినటువంటి అరాచకాలని గొడ్డలితో తెగ నరికాం మేము అనేటువంటిది. ఎలాగా? మద్యం మాఫియాను గొడ్డలతో తెగ నరికాం. ఇది చంద్రబాబు సృష్టించిన మద్యం మాఫియా. ఇంటింటికి ఇది గుళ్ళ పక్కన బళ్ళ పక్కన కూడా బెల్ట్ షాపులు పెట్టి ఆడవాళ్ళ మాంగళ్యం తెంచేస్తుంటే ఆ అక్రమాలని, ఆ అరాచకత్వాన్ని మేము గొడ్డలతో నరికాం, అందుకు మాది గొడ్డల పార్టీ అని. తర్వాత ఇసుకాసురుల కింద మారిపోయి 2014 నుంచి 19 దాకా యథేచ్ఛగా విచ్చలవిడిగా ఇసుకను దోచుకున్నటువంటి ఇసకాసురుల్ని తెగ నరికి, పరశురాముని గొడ్డలతో తెగ నరికినట్టు ఆ ఇసకాసురులను తెగ నరికినందుకు మాది గొడ్డల పార్టీ అని చెప్పేసి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చెప్పుకునేటువంటి పరిస్థితి. మేము కూడా చంద్రబాబు అవినీతిని తెగ నరకడంలో ఖచ్చితంగా మేము మా నిజాయితీ అనే గొడ్డల్ని వాడాము, అందుకు మాది గొడ్డల పార్టీ అనేటువంటిది ఇప్పుడు వైసీపీ చెప్తున్నటువంటి విషయం. కేవలం నినాదాలతోటి ఎదుటి వాళ్ళని ఇది చేసి, ఒకసారి సైకో అని, ఒకసారి హూకిల్డ్ బాబాయ్ అని, ఇప్పుడు మళ్ళీ గొడ్డల పార్టీ అని, ఇలాగ కేవలం మాటలతోటి గారడీ చేస్తూ నినాదాలకి పరిమితం అవుతూ విధానాలు ఏమీ లేకుండా ఎంతసేపు ఈ గాలి కబుర్లు చెబుతూ పరిపాలన చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క అవినీతిని తెగ నరికే గొడ్డల పార్టీ మాది. ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరశురాముడిలాగా మళ్ళీ రాబోయే ఎన్నికల్లో వీళ్ళ యొక్క అక్రమాలని అన్యాయాల్ని తెగ నరికి ఈలోపు ఖచ్చితంగా ఎప్పటికే మెడికల్ కాలేజీ మీద పోరు కానీ, ఇప్పుడు తాజాగా ఇది మన ఈ డిఎస్సి మీద జరుపుతున్న పోరు కానీ, రైతుల మీద జరిపిన పోరు కానీ, రైతు సమస్యల మీద జరిపిన పోరాటం కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీళ్ళు చేసే ఈ అక్రమాలన్నింటినీ తెగ నరుకుతాం, అందుకు మాది ఖచ్చితంగా గొడ్డలి పార్టీయే అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. చాలా స్ట్రాంగ్ కౌంటర్ అనమాట. గొడ్డల పార్టీ అనేటువంటి చేస్తున్నటువంటి ప్రచారానికి, తెలుగుదేశం చేస్తున్న ప్రచారానికి ఖచ్చితంగా ఇది చాలా పెద్ద స్ట్రాంగ్ కౌంటర్ వైసీపీ వాళ్ళు ఇస్తుంది అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.